నమస్తే, వెల్కమ్ టు 30/60 హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో నేడు నయీంపై చర్చ. ఎవరి పేరు బయటకు వస్తుందోనన్న నేతల్లో టెన్షన్. దేశం మేసం తిప్పుదామన్న బాలయ్య డైలాగ్ ఫుల్ రెస్పాన్స్. చేతకర్ణి టీజర్ పై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ. సీఎం హోదాలో తొలిసారి ఢిల్లీకి పన్నీర్ సెల్వం. జయలలితకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్. కింగ్ ఫిషర్ హౌస్ వేలానికి స్పందన కరువు. ఇవాళ మళ్లీ ఆక్షన్ వేయనున్న బ్యాంకర్. ఇంగ్లాండ్ కు ధీటుగా జవాబిస్తున్న భారత్. చెన్నై టెస్ట్ లో ఇవాల్టి ఆట కీలకం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వెంటర్లోనూ హీట్ పుట్టిస్తున్నాయి. తొలి రోజు పెద్ద నోట్లపై హాట్ డిబేట్ జరిగితే రెండో రోజు విపక్ష సభ్యుల సస్పెన్షన్ లో నిరసనల మధ్య విద్యుత్ అంశంపై చర్చ జరిగింది. ఇక ఈ రోజు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన గ్యాంగ్స్టర్ నయీం నేరాలు, రాజకీయ సంబంధాలపై సభలో చర్చ జరగనుంది. తెలంగాణలో దుమారం రేపిన ఈ వ్యవహారంపై అధికార విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. నయీం అతని గ్యాంగ్ అరాచకాలన్నీ భువనగిరి, హైదరాబాద్ కేంద్రంగా జరిగినట్టు దర్యాప్తులో తేలింది. పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో తెర వెనుక సంబంధాలు ఉన్నట్టు కూడా ఆధారాలతో సహా బయటపడింది. అధికార టీఆర్ఎస్ నేతలతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ నేతలతోనూ నయీంకు దగ్గరి సంబంధాలు ఉన్నట్టు, భూదందాలు చేసినట్టు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశాలపై చర్చ సందర్భంగా పరస్పర ఆరోపణలు, విమర్శలతో సభ దద్దరిల్లే అవకాశం ఉంది. హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో 2013లో జరిగిన జంట పేలుళ్ల కేసులో 5 దోషులకు న్యాయస్థానం ఈ రోజు శిక్ష ఖరారు చేస్తుంది. నేరం రుజువు కావడంతో ఈ నెల 13న న్యాయస్థానం 5 దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో మొత్తం 6 దోషులు కాక ప్రధాన ముద్దాయి పరారీలో ఉన్నాడు. దోషులకు మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఈ రోజు విజయనగరంలో నిర్వహిస్తున్న యువభేరిలో ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హాజరవుతారు. స్థానిక నెల్లిమర్ల రోడ్డులోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ విద్యార్థులతో ప్రత్యేక హోదాపై ముఖాముఖి మాట్లాడతారు. జగన్ ఉదయం 9 గంటలకు విశాఖపట్నం వచ్చి అక్కడి నుంచి నేరుగా యువభేరి సదస్సు ప్రాంగణానికి చేరుకుంటారు. సదస్సు పూర్తయిన తర్వాత జిల్లాలోని బలిజపేట మండలంలో చిలకలపల్లి, సభద్ర గ్రామాలకు వెళ్లి ఇటీవల హైదరాబాద్ లో భవన నిర్మాణం సందర్భంగా జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేడు తొలిసారిగా ఢిల్లీలో అడుగు పెడుతున్నారు పన్నీర్ సెల్వం. జయలలితకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వాల్సిందిగా కేంద్రానికి సిఫార్సు చేయాలని ఇటీవల తమిళనాడు కేబినెట్ తీర్మానించింది. దీంతో ఆమెకు భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నారు సీఎం పన్నీర్ సెల్వం. అలాగే పార్లమెంట్ లో జయ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మోడీని కోరనున్నారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించుకున్నారు. అలాగే ఇటీవల తుఫాను కారణంగా రాష్ట్రానికి కలిగిన నష్టంపై సాయంతో పాటు తమిళనాడులో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పులను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ హౌస్ విల్లాను ఈ రోజు మరోసారి వేలం వేయనున్నారు. ఇప్పటికే వీటిని వేలం వేయడానికి ప్రకటన ఇవ్వగా కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మరోసారి వేలం ప్రక్రియ చేపట్టాలని బ్యాంకర్లు యోచిస్తున్నారు. కింగ్ ఫిషర్ హౌస్ ధర తొలుత 150 కోట్లుగా నిర్ధారించారు. ఆ తర్వాత ఇందులో 15% విలువను తగ్గించి 135 కోట్లుగా వేలం ప్రకటన ఇచ్చినా కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా దీని విలువను మరింత తగ్గించి 115 కోట్లుగా నిర్ణయించారు. ఇక గోవాలోని కింగ్ ఫిషర్ విల్లా విలువ 85 కోట్లు ఉండగా దాన్ని 81 కోట్లుగా ఖరారు చేశారు. అంతర్రాష్ట్ర నదీ జలాల పరిష్కారానికి శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది. అన్ని ట్రిబ్యునల్స్ ను ఒకే వ్యవస్థ కిందకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి ఒకే ట్రిబ్యునల్ ఉంటుంది. దీని చైర్మన్ గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించనున్నారు. సవరణ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది కేంద్రం. నగదు రహిత లావాదేవీల విధానానికి సిద్దిపేట పూర్తి మద్దతు తెలుపుతోందన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్న కోడూరు మండలం గుర్రాలగొందలో క్యాష్లెస్ ఖర్చులపై అవగాహన కల్పించారు. స్థానిక రేషన్ షాపులో స్వైపింగ్ మిషన్ ప్రారంభించారు. నగదు రహిత లావాదేవీలపై ఏర్పాటు చేస్తున్న అవగాహన కార్యక్రమాలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు మంత్రి.
బీజేపీ టీఆర్ఎస్ ల మధ్య రాజకీయ సంబంధం ఏదీ లేదన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తున్నారని చెప్పిన మంత్రి బీజేపీ టీఆర్ఎస్ లు సిద్ధాంతపరంగా వేర్వేరు దారులని వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ శాసన మండలిలో నోట్ల రద్దు అంశంపై సమర్థవంతంగా చర్చ జరిగిందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగ విద్యా సంస్థలను బలోపేతం చేసి కార్పొరేట్ విద్యారంగాన్ని నియంత్రించాలన్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. కరీంనగర్ తో తెలంగాణ తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సదస్సులో పాల్గొన్న ఆయన పిల్లలకు అధిక మార్కులు రావాలనే తపనను తల్లిదండ్రులు మార్చుకోవాలన్నారు. తల్లిదండ్రుల బలహీనతే కార్పొరేట్ విద్యా సంస్థలకు కలపతరువుగా మారాయని అభిప్రాయపడ్డారు. ఆయన విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ కేసులో సంచలనం కలిగించే విషయాలు బయటపడుతున్నాయి. స్టేషన్లో నగదు లావాదేవీలకు సంబంధించి అవకతవకల వ్యవహారం వల్లే హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి సీఐ మహమ్మద్ అలీని సస్పెండ్ చేశారు కమిషనర్ గౌతమ్ సవాంగ్. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు సీఐపై చర్యలు తీసుకున్నారు కమిషనర్. ఈ కేసులో ఉన్నత స్థాయి విచారణ చేపట్టారు అధికారులు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ నలుగురు ప్రాణాలను తీసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం సాయంత్రం తప్పదాగి స్పీడ్ గా కారును పోనివ్వడంతో అదుపు తప్పింది. మేడ్చల్ జిల్లా శామీర్పేటలో ఈ ప్రమాదం జరిగింది. కారు రోడ్డు పక్కకు బోల్తపడిన దుర్ఘటనలో సికింద్రాబాద్ కు చెందిన నలుగురు యువకులు మృతి చెందారు. కారు స్పీడ్ కు మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడిపోన్నాయి. మృతుల్ని రాహుల్, విఘ్నేష్, అరవిందర్ సింగ్ మరియులుగా గుర్తించారు. విఘ్నేష్ జైపూర్ లోని అమిత్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అరవింద్ సింగ్ సికింద్రాబాద్ ఓపీ వైన్స్ యజమాని కొడుకు. నోట్ల మార్పిడి చేస్తున్న ఇద్దరు సోదరులను అరెస్ట్ చేశారు నల్గొండ పోలీసులు. తన బాబాయ్ సాయంతో 20% కమిషన్ కోసం కక్కుర్తిపడి అడ్డంగా దొరికిపోయారు. నల్గొండ మండలం మర్రిగూడ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఈ సోదరులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 7 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ఉన్న బ్యాంక్ అకౌంట్లను ఉపయోగించుకుంటూ నగదు మార్పిడికి పాల్పడుతున్నట్లు తెలిపారు పోలీసులు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వివాహిత చనిపోయింది. అడ్డాకుల సమీపంలో ఓ కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వివాహిత మృతి చెంది అయితే వేగంగా దూసుకొస్తున్న కారు ఢీకొనడంతో మహిళ మృతదేహం కారుపై పడింది. అయితే ఈ మృతదేహం కారుపై ఉన్న డ్రైవర్ 2 కిలోమీటర్ల మేర అలానే పోనిచ్చేశాడు. యాక్సిడెంట్ అయినా కారు ఆపకుండా అలానే దూసుకుపోయాడు. అడ్డాకుల శివార్లలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కారుకు అడ్డుపడ్డారు. దీంతో కారును ఆపేసి అక్కడి నుంచి పరారయ్యాడు డ్రైవర్. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భర్త పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడికి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. బాధితుల్ని ముస్తాపేట మండలం గాజులపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. అనుమానంతో ప్రియురాలిపై కత్తితో దాడికి దిగాడు ఓ యువకుడు. జగిత్యాల జిల్లా తిమ్మాపూర్కు చెందిన రాకేష్ అనే యువకుడు తన బంధువుల అమ్మాయి అయిన వెన్నెలతో గత 2 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఇటీవల సెల్ ఫోన్ కొన్న వెన్నెల రాకేష్ తో సరిగా మాట్లాడటం లేదు. అయితే వేరే యువకునికి వెన్నెల దగ్గరవుతోందని అనుమానించిన రాకేష్ పొలం వద్దకు వచ్చిన వెన్నెలను తన సెల్ ఫోన్ ఇవ్వాల్సిందిగా కోరాడు. దీనికి వెన్నెల నిరాకరించడంతో తనతో పాటు తెచ్చుకున్న కత్తితో పొట్టలో పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పెద్దపల్లి జిల్లాలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తాయి. మందని మండలం గంగాపూర్ గ్రామంలో ఇంటి దగ్గర ఆడుకుంటున్న చిన్నారులపై ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి. దీంతో 16 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. దాడిలో గాయపడ్డ వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారులకు తలపై, కళ్లపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఎన్ని హెచ్చరికలు వచ్చినా పోలీసుల తనిఖీలు జరుగుతున్నా నకిలీ నోట్ల ముఠాలు మాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా భారీ ఎత్తున నకిలీ 2000 రూపాయల నోట్లు ముద్రిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు మధ్యప్రదేశ్ పోలీసులు. మధ్యప్రదేశ్ షాడోల్లోని ఓ షాప్ పై దాడి చేసిన పోలీసులు అచ్చు యంత్రంతో పాటు ఓ స్కానర్ను స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వెనుక ఎంతమంది ఉన్నారు అన్నదానిపై కూపీలవుతున్నారు. సంస్థలో పనిచేసే ఉద్యోగులే యాక్సిస్ బ్యాంక్ పేరును నాశనం చేశారని చెప్పారు యాక్సిస్ బ్యాంక్ ఎండీ సీఈఓ శేఖర్ శర్మ. పెద్ద నోట్ల రద్దు అనంతరం జరిగిన పరిణామాలపై ఖాతాదారులకు లేఖ రాశారు ఆమె.
లావాదేవీలను మరింత భద్రంగా నిర్వహించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అకౌంట్లలో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో పెరిగిన డిపాజిట్లపై కన్నేసి ఉంచుతున్నామన్నారు. సంస్థలో పనిచేసే కొంతమంది ఉద్యోగులు తమను తలదించుకునేలా చేశారని, వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొందరు స్వార్థపరుల కారణంగా 55,000 మంది శ్రమ కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు శేఖర్ శర్మ. యాక్సిస్ బ్యాంక్ బ్రాంచీల్లో జరిగిన అక్రమాలపై అధికారులు జరిపే విచారణకు సహకరించడానికి తాము సిద్ధమని ప్రకటించారు శేఖర్. హైదరాబాద్ లో తాగునీటి బిల్లులు వాత పెడుతున్నాయి. గుక్కెడు నీళ్లకు లక్షల రూపాయల్లో బిల్లులు రావడంతో స్థానికులు కంగుతున్నారు. కుషాయిగూడలోని మీర్పేట హెచ్బీ కాలనీలో 2 నెలలుగా ఇంటి నల్లాలకు కమర్షియల్ బిల్లులు వేస్తున్నారు. ఒక్కొక్క గృహానికి 1,70,000 రూపాయల బిల్లులు చెల్లించాలని వాటర్ బోర్డు అధికారులు నోటీసులు జారీ చేయడంతో వారంతా వాపోయారు. బిల్లులు తగ్గింపై మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ స్థానిక నేతలను కలిసినా స్పందించకపోవడంతో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు బాధితులు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ కొండ చిలువ హల్చల్ చేసింది. గుడిహత్నూరు మండలం న్యూ సోమరిపేట అడవుల్లో పెద్ద కొండ చిలువ మేకల మందలోని 2 పిల్లలను మింగేసింది. అక్కడే ఉన్న మాణిక్రావు మేక పిల్లలను కొండ చిలువ మింగడాన్ని గమనించాడు. వెంటనే దానిని చంపేసి మెడలో వేసుకుని గ్రామంలోకి తీసుకొచ్చాడు. దీన్ని చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. 18 కేజీల పైన ఉండే కొండ చిలువను చాలా సులువుగా మాణిక్రావు మెడలో వేసుకుని రావడంతో అంతా వింతగా చూశారు. జూబ్లీహిల్స్ జగన్నాథ్ ఆలయంలో చాకడోల పేరుతో లైట్ అండ్ సౌండ్ షోను ప్రారంభించారు గవర్నర్ నరసింహ. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ ఏకే మహంతి పాల్గొన్నారు. కళింగ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 24 నుంచి ప్రతి శని ఆదివారాల్లో లేజర్ షో ఉంటుందన్నారు ఏకే మహంతి. ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. తిరుమలలో శ్రీవారి సేవలో ఉండే గజరాజుకు మళ్లీ కోపం వచ్చింది. నిన్న అభినజ అనే ఏనుగు అకస్మాత్తుగా మావటిపై దాడికి చేసింది. ఏం జరుగుతుందో అని ఆ మావటి గుర్తించేలోపే అతన్ని కొల్లబొడి చేసింది. ప్రస్తుతం అతడి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. గతంలో 2010లోనూ ఇదే ఆవిడది ఇలా రెచ్చిపోయింది. బ్రహ్మోత్సవాల సమయంలో మావటిపై దాడి చేసింది. దీంతో సిబ్బంది ఆ ఏనుగును తిరుపతికి పంపించేశారు. ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత మళ్లీ తిరుమలకి తీసుకొస్తే మరోసారి దాడి చేసింది. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు తమ వర్గం నుంచి చట్టసభలకు వెళ్తున్న ఎమ్మెల్సీలు అధికార పార్టీ నేతలుగా మారిపోతున్నారని ఆరోపించారు తెలంగాణ ఉపాధ్యాయ సంఘం నేతలు. విద్యా విధానంలోని సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రకటించారు టీయూపీఎస్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు హైదరాబాద్ లో సమావేశమై పలు సమస్యలపై చర్చించారు. విశాఖపట్నంలో ఘరాల మోసం జరిగింది. నగరంలోని విష్ణునారాయణ రెడ్డి ఇంటికి స్వామీజీ ముసుగులో వచ్చిన సత్యనారాయణరాజు అనే వ్యక్తి కంచి ప్రసాదం అంటూ అందులో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అనంతరం ఇంట్లో ఉన్న 750 గ్రాముల బంగారం, 2.5 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం అన్ని కోణాల్లోని దర్యాప్తు చేస్తున్నారు. దొంగ స్వామీజీతో పాటు ఇంటర్ చదివే వయసున్న కుర్రాడు ఉన్నట్లు సీసీ కెమెరాలో స్పష్టంగా తేలియడంతో ఆ కుర్రాడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. మణిపూర్ రాజధాని ఇంపాల్ హింసాత్మక ఘటనలో అట్టుడికింది. ప్రజా సంఘాలు ఇచ్చిన బంద్ సందర్భంగా ఊవెత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నాగా తెగలు విధించిన ఆర్థిక దిగ్బంధనం, ఉగ్రదాడులకు నిరసనగా ఈ బంద్ జరిగింది. రెచ్చిపోయిన ఆందోళనకారులు నాగా జిల్లాల కొండ ప్రాంతాల నుంచి ఇంపాల్కు వస్తున్న పలు వాహనాలపై దాడులు చేశారు. ఉత్తరప్రదేశ్ జలాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డంపింగ్ లారీ మోటార్ బైక్ ను ఢీకొట్టడంతో 3 అక్కడికక్కడే చనిపోయారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు 2 డంపింగ్ లారీలకు నిప్పుకొట్టారు.
దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేరళలో ర్యాగింగ్ భూతం బుసలు కొట్టింది. త్రిశూర్లో పాలిటెక్నిక్ చదువుతున్న ఓ జూనియర్ విద్యార్థిని 5 గంటల పాటు నగ్నంగా ఎండలో నిలబెట్టారు. ఆ తర్వాత తీవ్రంగా హింసించారు. దీంతో అతని 2 కిడ్నీలు చెడిపోయాయి. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.